మధిర పట్టణంలో 10 కోట్ల రూపాయలతో చేపట్టిన నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఊరుకో బస్సు ఇంటికో దీపం అనే నినాదంతో పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు. 1987లో మొదలైన మధిర డిపో అంచెలంచెలుగా ఎదిగిందని బట్టి పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రజాప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. గత పాలకుల వివక్షను అధిగమిస్తూ నేడు ఆర్టీసీ బాగుపడుతోందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మౌలిక వసతుల ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బట్టి స్పష్టం చేశారు. 4 బస్సులతో ప్రారంభమైన మధిర బస్టాండ్ ప్రస్తుతం 70 బస్సుల స్థాయికి చేరిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నూతన బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసుకున్నామని చెప్పారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత విపరీతమైన నష్టాల్లోకి నెట్టివేయబడినటువంటి ఆర్టీసీ సంస్థని నిలబెట్టాలి, కాపాడాలి, ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి ఆర్టీసీకి దీని లాభాల బాటలో ఎట్లా నడపాలి, అట్లీస్ట్ ఆపరేషనల్ ప్రాఫిట్ లోకైనా దీన్ని ఎట్లా తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో వారు లోతుగా అధ్యయనం చేస్తూ నిత్యం దీనికి మానిటరింగ్ చేస్తూ రావటం వల్లే ఆర్టీసీ ఏమైపోతుంది అనేటువంటి భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు లాభాల్లోకి వచ్చి ఆర్టీసీ ఇవాళ బలంగా ఆర్థికంగా నిలదొక్కుని ముందుకు పోతుందని చెప్పడానికి బడికి వెళ్ళినా లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న బిడ్డను చూడటానికి వెళ్ళినా, తల్లి గారింటికి వెళ్ళినా, ఉత్సవాలకు వెళ్ళినా, దేవాలయాలకు వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, చివరికి కూలి పని కోసం పొలాల్లోకి వెళ్ళినా, లేకపోతే పట్టణాల్లో పని చేసుకోవటం కోసం మహిళలు వెళ్ళినా, ఎవరు ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేసేటట్టు ఆర్టీసీలో ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం మేమందరం శాసనసభలో సభ్యులుగా ప్రమాణం చేసిన అరగంట వ్యవధిలోనే బయటకు వస్తే ఒకరోజు ఆలస్యం అవుతుందేమో అనేటువంటి ఆలోచనతో బస్సుల్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి తీసుకొని వచ్చి అక్కడి నుంచే అరగంటలో మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభం చేశాం. 1,62,000 కిలోమీటర్లు బస్సు ప్రయాణం చేస్తా ఉందంటే 540 బస్సులు ఏ విధంగా ఊరూరా పోయే ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. దాదాపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి జనాభా బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు బయటకు పోయడం కానీ దాదాపు 2,10,000 మంది ప్రయాణికులను రోజు రవాణాకు అవకాశం ఇస్తా ఉన్నది. అందులో 1,32,000 మంది మహిళలు ఈ రోజు ఉచితంగా మహాలక్ష్మి కింద ఈ పథకాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. ఈ విధంగా ఆర్టీసీకి సంబంధించి నూతన నియామకాలతో పాటుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ పరిరక్షణ అనే నినాదంతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహకార మంత్రులు అందరి సహకారంతో ఆర్టీసీ సంస్థ అన్ని రకాలుగా ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మధిర ఎదురుగానే రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ కూడా రెనోవేట్ అవుతా ఉంది. దానికి ఎక్కడ కూడా తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థకు అదే నేషనల్ లైఫ్ లైన్, దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సౌకర్యం కల్పించే రైల్వే లైఫ్ లైన్ అయితే ఈ రోజు గ్రామాన ప్రతి వారికి ఉపయోగపడేటువంటి బస్సు ఈ తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో ఒక లైఫ్ లైన్ అనే మరి సందర్భంగా మరిగిస్తూ అటువంటి బస్ స్టాండ్ కూడా 10 ప్లాట్ఫామ్లతోటి అద్భుతంగా ఆలోచన మేరకు ఇక్కడ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో అవి వాష్రూమ్స్ కానీ, వెయిటింగ్ హాల్ కానీ, వెయిటింగ్ చైర్స్ కానీ, మిగతా పైన ఉండబడేటువంటి అన్ని రకాల ఒక సుందరీకరణతో పాటుగా ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించిన అన్ని అంశాలతో ఏర్పడుతుందనే మాటని సందర్భంగా మనవి చేస్తున్నా.